హైదరాబాద్లో నాగోల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మూసీ సుందరీకరణ గాంధీ సరోవర్ ప్రాజెక్టు బాధితులు సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి డిమాలిషన్ చేయకుండా మూసినది సుందరీకరణ చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అది చూసి నేర్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి డిమాలిషన్ చేయలేదని, అదే విధానం ఈ ప్రభుత్వం కొనసాగించాలని మూసీ గాంధీ సరోవర్ బాధితులు ప్లకార్డ్స్తో నిరసన చేపట్టారు. ఒక్కొక్క కాలనీ నుంచి మేము ఇద్దరు ముగ్గురు అందరూ బయలుదేరాం. ఇక్కడ నాగోల్లో ఇక్కడ ఎస్టీపీలు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసింది, మాకేం కావాలి అని చూడ్డానికి ఇక్కడికి వచ్చామండి. మా ఇల్లుని కూలగొట్టేస్తాం. ప్రతిరోజు పేపర్లలో అక్వైజేషన్స్ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు రిలీజ్ చేస్తున్నారు. మేము వచ్చేస్తాము, మీరు తీసుకుంటాము, మీరు బఫర్ జోన్ లో ఉన్నారు, మేము గాంధీ సరోవర్ కరెక్టాము. ఇవన్నీ కాదు, మాకు అవన్నీ కాదు కావాల్సింది. మాకు ఇలాంటి పార్కులు కావాలి, ఇలాంటి ఎస్టీపీలు కావాలి, ఇట్లాంటి సైకిల్ ట్రాక్స్ కావాలి. మా ఇల్లు ఇక్కడ అందరు ఇల్లు కూలగొట్టకుండా ఇలాంటి కట్టారంటే ఇలాంటివి నిర్మించమని కోరుతున్నాం. మా యొక్క కష్టాజీతంతో వచ్చిన ట్యాక్సులు మీరు వేస్ట్ చేయకుండా ఇలాంటివి నిర్మించమని కోరుతున్నాం అండి ప్రభుత్వాన్ని. త్రోట్ అనంతగిరి నుంచి వస్తుంది, అక్కడ నుంచి అంతా మనం క్లీన్ చేసుకుంటూ రాకుండా ఎస్టీపీస్ అవన్నీ నిర్మించుకుంటూ రావాలి. కానీ ఇదేదో మొత్తం ఒక్క ప్లేస్ లోనే చేస్తే అంటే వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ ఒక్కటి సుందరీకరణ అని పేరు చెప్పి మాత్రమే ఇది కమర్షియల్ పర్పస్ కు మాత్రమే జరుగుతుంది. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ లేదండి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నేను తిరిగి మళ్ళీ విన్నవించుకుంటున్నాం. ఏంటి అంటే వాళ్ళు రీడిజైన్ రీప్లాన్ మళ్ళీ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారికి దయచేసి విన్నవించుకుంటున్నాం. మాకు డెమాలిషన్ చేయొద్దు దయచేసి. మా ఇల్లు కొంచెం లక్ష పైగా నివాసితులు రోడ్డు మీద పడేసేటట్టు సర్వే నెంబర్స్ ఇస్తున్నారు. అలా అని ప్రతి ఇంటికి ఏది ఇల్లు పోతుందా అల్లు పోతుందా అని అట్లా ఏం లేదండి. సో సర్వే నెంబర్స్ ఇచ్చేసి సర్వే నెంబర్ లో ఎన్నో ఉంటాయండి, ఎన్నో ఇల్లులు ఉంటాయి. దాంట్లో నెంబర్ లో దాదాపుగా 20 పైన ఇల్లులు ఉంటాయి. 20 నంబర్లు ఆ సర్వే నెంబర్ ఇచ్చేస్తే ఇల్లు అందా లేదా, అయ్యో పేపర్ లో ఇస్తున్నారా లేదా, రోజు ఇదే ఒక టెన్షన్ అండి.